విద్యాశాఖ ఏ రాష్ట్రానికైనా ఏ ప్రభుత్వానికైనా ఎంతో కీలకమైనది, ఎంతో క్లిష్టమైన శాఖగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు. ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఎన్నో ప్రక్షాళనలు చేస్తున్నారనే చెప్పుకోవాలి నారా లోకేష్ గారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, విద్యా వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో కొన్ని కీలకమైన విషయాలు చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు విద్యా వ్యవస్థ చెప్పుకోవడానికి చిన్నదైనప్పటికి కూడా కానీ భవిష్యత్తు, ఒక రాష్ట్ర భవిష్యత్తు కానీ ఒక పౌరుల భవిష్యత్తు కానీ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ విద్యా వ్యవస్థని చూసినటువంటి బాలలే రేపటి పౌరులుగా మారుతారు. అటువంటి కీలకమైన విద్యాశాఖకి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు దీనికి సంబంధించి ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్య విద్యాశాఖను చేపట్టారైనా దీనికి సంబంధించి ప్రక్షాళన చేయడానికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఏమంటారు మీరు? ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పింది కానీ నన్ను అడిగిన క్వశ్చన్లో కానీ నిజంగా మీ ఆవేదన నాకు కనపడుతూ ఉన్నది. ఎందుకు అంటే ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయటం అంత సులభమైన విషయమేం కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అని ఎందుకు అన్నాను? అంతకుముందు ఆంధ్రప్రదేశ్ వేరు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వేరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటి అంటే ఇంగ్లీష్ మీడియం చదువుల్ని ప్రవేశపెట్టాలి అని. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలి అన్న రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను కూడా కాదని జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చాడు. ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రాథమిక విద్యలో తీసుకురాకూడదు. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలి. కన్నడ వాళ్ళకి కన్నడంలో జరగాలి, తమిళం వాళ్ళకి తమిళంలో జరగాలి, తెలుగు వాళ్ళకి తెలుగులో జరగాలి. ఎందుకు? పిల్లవాడు ఇంట్లో ఏం మాట్లాడతాడో అదే స్కూల్లో మాట్లాడితే వాడికి ఐక్యూ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో మాట్లాడేది ఒకటి, సమాజంలో మాట్లాడేది ఒకటి, వాడికి స్కూల్లో నేర్పేది ఒకటి అయితే ఆ పసి హృదయంలో కన్ఫ్యూజన్ మొదలై వాడు ఎటూ కాకుండా పోతాడు. అందుకనే 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలి అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఆ తర్వాత కొంత పరిపక్వత వస్తుంది. అప్పటికి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, హిందీ నేర్చుకుంటాడు, తెలుగు ఆల్రెడీ నేర్చుకొని ఉంటాడు. ఈ సబ్జెక్టులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొత్త భాషలు కూడా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రం అయ్యుండి ఆంధ్రప్రదేశ్లో తెలుగుని బ్యాన్ చేసిన ఘనుడు. అంతేకాదు, ఇది ఒక ఆస్పెక్ట్, అకాడమిక్ ఆస్పెక్ట్. నేను ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే వీళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటూ మీకు ఇంగ్లీష్ మీడియం రాకుండా చేస్తున్నారు అని సమాజంలో ఒక కల్లోల పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఇంకొక సోషల్ ఆస్పెక్ట్. మీడియం ప్రవేశపెట్టడమే తప్పు, దాన్ని రాంగ్గా ప్రమోట్ చేయటం ఇంకొక తప్పు. పోనీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి అంటే చాలా తర్ఫీదు ఇవ్వాలి. అప్పటి వరకు తెలుగులో చెప్తున్న టీచరు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయంగానే ఇంగ్లీష్లో మాట్లాడలేడు. తెలుగులో విద్యాబోధన చేసే టీచర్కి ఇంగ్లీష్లో విద్యాబోధన చేయాలి అంటే ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే వ్యవస్థాగతంగా ఏర్పాట్లు చేయకుండా, సొసైటీ పరంగా ఏర్పాట్లు చేయకుండా, నీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేకుండా నువ్వు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టావు. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. ఆ తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. అసలు మిడ్ డే మీల్ స్కీమ్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే చదువు రాని తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి చదువు విలువ తెలియకపోవచ్చు. వాళ్ళు తమ పిల్లలు ఒక ఏజ్ వచ్చేసి ప్రాథమిక విద్యకు పంపిస్తారు. ఆ తర్వాత ఏజ్ వచ్చేసరికి మాతో పాటు పనికి తీసుకెళ్తే ఇంకొక కూలి వస్తుంది కదా అని పనికి తీసుకెళ్తారు. అలా కాకుండా ఈ పిల్లల పోషణ వాళ్ళకి భారం కాకుండా ఉండటానికి పాఠశాలల్లోనే అన్నం పెట్టి చదివిచ్చే ఒక విధానం వచ్చింది. మిడ్ డే మీల్ స్కీమ్ ఆ విధంగా వచ్చింది. నీకు ఆ బేసిక్ కాన్సెప్ట్ కూడా నీకు తెలియకుండా
నువ్వు ఆ మిడ్ డే మీల్ స్కీమ్ తోటి ఆటలాడుకున్నావు. అన్నీ అంటే ఒక్కొక్క వ్యవస్థని నాశనం చేసుకుంటూ వచ్చావు. విద్యార్థులకి అంటే స్కూళ్ళు ఎప్పటికప్పుడు అదనపు తరగతి గదులు కట్టడం, ఉన్న తరగతి గదుల్ని సరిగ్గా చేసుకోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం, టాయిలెట్లు అవి పెట్టడం, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఏ స్కూల్కి అవసరాలకి తగ్గట్టుగా చేయాలి. అట్లా కాకుండా నువ్వు నాడు నేడు అని ఒక స్కీము తీసుకొచ్చి అవసరం లేని చోట నీ మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టావు, అవసరం ఉన్న చోట నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇటువంటి తారతమ్యాలు అంటే నీకు ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడ స్కీములు ఇంప్లిమెంట్ చేసావు. ఇంత అస్తవ్యస్తంగా మారిన విద్యా వ్యవస్థలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రభుత్వ పాఠశాలల్లో కాదు, ప్రైవేటు పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎక్కడ చూడం మనం. ప్రైవేటు విద్యా సంస్థల్లో సంఖ్య పెరగాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో తగ్గాలి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పెరగటం మాట దేవుడు ఎరుగు, ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా తగ్గింది. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇన్ ఎ నట్షల్. మరి దీన్ని ఇటువంటి విద్యా వ్యవస్థ, ఖరాబ్ అయిపోయిన విద్యా వ్యవస్థని టేకప్ చేయటం అంటే అది నిజంగా సాహసమే. అది లోకేష్ ఇట్ ఈజ్ ఏ ఛాలెంజ్ అన్నట్టుగా తీసుకున్న దగ్గర నుంచి చాగంటి కోటేశ్వరరావుని తీసుకొచ్చి ఆయన ప్రవచనకర్త, ఆధ్యాత్మిక ప్రవచనకర్తను తీసుకొచ్చి లోకేష్ ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే, అయ్యా మా విద్యార్థులకి నైతిక వర్తన నేర్పండి అని చెప్పాడు. అంటే మోరల్ సైన్స్ అని మేము చదువుకునేటప్పుడు ఉండేది, బహుశా మీరు వచ్చే టైంకి అంత పోయి ఉంటుంది. ఆ మోరల్ సైన్స్ సబ్జెక్ట్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయటం అనేది నారా లోకేష్ తీసుకున్న సాహసోపేతమైన డెసిషన్. ఆ తర్వాత పిల్లల్లో నైతిక వర్తన ఎలా పెంపొందించాలి, ఇదంతా చేసి తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి, మాతృభాషలో విద్యాబోధన ఎట్లా జరగాలి, సౌకర్యాలను ఏ విధంగా కల్పించాలి, వీటన్నిటిలో కూడా కొత్త ట్రెండ్ని తీసుకొచ్చిన వ్యక్తి నారా లోకేష్. అందుకనే మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ఎక్కువ విమర్శిస్తాడో వాళ్ళు చక్కగా పనిచేస్తున్నట్టు లెక్క. నారా లోకేష్ని ప్రతిరోజు టార్గెట్ చేసుకుంటాడు. మీరు చూడండి, నారా లోకేష్ని టార్గెట్ చేసుకోవటమే కాకుండా నారా లోకేష్ మీద అసలు సమాజంలో ఒక విషం ఇట్లా చిమ్ముతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి నిత్యం అదే పని చేస్తూ ఉంటాడు. మొన్న ఒక సందర్భంలో మైలవరం కాన్స్టిట్యున్సీలో తారకరామన్ నగర్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో వాళ్ళకి అక్కడ ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు. మధ్యాహ్న భోజన పథకం గురించి నేను చెప్పాను కదా, దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అంటే స్కూల్లో అటెండెన్స్ పెంచడానికి, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉండకుండా చేయటానికి, తల్లిదండ్రులకి భారం కాకుండా చదువుకునే ఫెసిలిటీ ఇవ్వటానికి. దీన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవచ్చా? కడుపుకు అన్నం పెట్టే దగ్గర ఎలా ఆలోచిస్తారు రాజకీయాల గురించి? అక్కడ హెడ్ మాస్టరు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాడు. అసలు టీచర్కి రాజకీయాలు ఉండకూడదు, ఓకే, అది తీసి పక్కన పెట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానివి, నో ప్రాబ్లం, ఎలక్షన్లు వచ్చినప్పుడు చేసుకో. కానీ అతను ఏం చేశాడంటే, ఆ హెడ్ మాస్టరు ఈ మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకి చెప్పి వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని బెదిరించి ఈ మధ్యాహ్న భోజనం బాగలేదు అని చెప్పి అందరూ చూస్తుండగా ఆ వడ్డిచ్చిన ఆహారాన్ని డస్ట్బిన్లో వేయించి దాన్ని వీడియో తీసి దాన్ని సాక్షి మీడియాకి ఇచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి గవర్నమెంట్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం వీడియో మొత్తం స్ప్రెడ్ చేసాడు. మధ్యాహ్న భోజన పథకంలో భోజనం బాగలేదు, నిజంగా బాగలేకుండా విద్యార్థులు ప్రొటెస్ట్ చెబితే దాన్ని సరిదిద్దాలి. హెడ్ మాస్టర్ కుట్రవన్నీ చేస్తే ఏం చేయాలి వెంకట గారు? ఆ హెడ్ మాస్టర్ కుట్రవన్నీ ఈ విధంగా చేశాడు. అర్థం కాల. ఆ ఏజెన్సీ మంచి ఏజెన్సీనే, అక్కడ వంట మనుషులు వాళ్ళందరూ కూడా పద్ధతి ప్రకారం చేసేవాళ్లే. అయినా ఇట్లా ఎందుకు జరిగిందో చాలామందికి అర్థం కాల. ఎప్పుడు కంప్లైంట్ రాలేదు, ఏ రోజున కంప్లైంట్ రాలేదు. పిల్లలు ఆ విధంగా చేయడం, అసలు ఆ విధంగా చేయటం, దాన్ని ఎక్కడ డౌట్ వచ్చిందంటే అందరికీ ఆ మైలవరం కాన్స్టిట్యున్సీ అది మొత్తానికే సమస్యాత్మక ప్రాంతం. అది
ఆ కాన్స్టిట్యున్సీలో ఈ స్కూల్లో ఎప్పుడు కంప్లైంట్ రాని ఆ తారక రామనగర్ స్కూల్లో సడన్గా ఈ కంప్లైంట్ రావటం, అది సోషల్ మీడియాలో వైరల్ కావటం, దాన్ని ఆ సాక్ష్యం మీడియా టేకప్ చేయటం, ఇదంతా చూసిన తర్వాత ఇదేదో డౌట్గా ఉంది, కుట్రగా ఉందని అప్పుడు ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇదంతా హెడ్ మాస్టర్ చేయించిన నాటకం. ప్రజల్ని అక్కడ స్టూడెంట్స్ని బెదిరించి ఆ హెడ్ మాస్టర్ ఇవన్నీ చేయించి వీడియో తీసి పంపించాడు. ఎందుకు? నీ తుచ్చమైన రాజకీయాల కోసం. నువ్వు ఒక పార్టీ మీద, ఒక పార్టీ నాయకుడి మీద నువ్వు అభిమానంతో ఉన్నావు, చూపించుకో. నువ్వు ఎలక్షన్ టైంలో నువ్వు ఆ పార్టీకి ప్రచారం చేయకూడదు కానీ చేసుకో, ఎవరికి తెలియకుండా. గవర్నమెంట్ టీచరు ప్రచారాలు చేయకూడదు కదా. పోనీ ఏదో లోపాగారిగా రాత్రిపూట వెళ్ళి తిరిగి ఏదో ఒకటి నీ ఏడుపు నువ్వు ఏడు. ఇంత కుట్ర పన్నుతావా? వెంటనే గవర్నమెంట్ అతన్ని సస్పెండ్ చేసింది. విచారణ జరిపింది, సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన ఆ టీచర్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి చెప్పారు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? డైరెక్ట్గా నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ కుట్రని పన్నారు అని మనం అనుకోవచ్చా, అనుకోకూడదా? స్పష్టంగా అర్థమవుతుంది కదా. నువ్వు హెడ్ మాస్టర్ తప్పు చేశాడా, రైట్ చేశాడా అనేది ఒక చర్చ. నువ్వు ఆ తప్పు రైట్ ఏముంది? పిల్లల్ని రెచ్చగొట్టి వీడియో తీయటం అనేది రైట్ ఎట్లవుతుంది? తప్పే. తప్పు చేసిన ఆ హెడ్ మాస్టర్ని నువ్వు కాపాడటానికి నువ్వు ఏ విధంగా ప్రయత్నం చేస్తావు? నువ్వు హూ ఆర్ యూ టు సపోర్ట్ దట్ ఫెలో? ఈ రోజున నారా లోకేష్కి ఎదురవుతున్న విద్యాశాఖలో ఎదురవుతున్న సమస్యలన్నీ ఇటువంటివే. అందుకే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఈరోజు నారా లోకేష్ అదే స్కూల్కి వెళ్ళి అదే పిల్లలతో మాట్లాడి, అక్కడున్న స్టాఫ్ తోటి మాట్లాడి, ఆ స్టాఫ్కి చెప్పి, విడమర్చి చెప్పి, ఇంకో హైలైట్ ఏంటో తెలుసా? మీకు మధ్యాహ్న భోజనం బాగా లేకపోతే మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి అని పిల్లలకి నేర్పి వచ్చాడు లోకేష్. అక్కడ పిల్లలకి నేర్పాడు. నిజంగా మీకు కష్టం అనిపిస్తే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి చెప్పండి. తల్లిదండ్రులకు చెప్పండి. మీ తల్లిదండ్రులు కదా, ఆఫీసర్లకు ఎవరికి చెప్పాలో చెప్పాడు. ఎవరికి కంప్లైంట్ చేయాలి ఎవరన్నా చెప్తారా? అదే కదా. ఎవరైనా సరే నువ్వు నా మీద కంప్లైంట్ చెయ్యి అని చెప్తారా? నీకు మనసు కష్టం కలిగితే నా మీద కూడా కంప్లైంట్ చెయ్యొచ్చు అని చెప్పాడు లోకేష్. అంటే విద్యా వ్యవస్థలో ఎన్ని సమస్యలు సృష్టిస్తున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు సృష్టించాడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా పరోక్షంగా సృష్టిస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో మొన్న ఒక 2 రోజుల నుంచి ఒక వ్యక్తి ఈ పోస్టింగులు వాటి గురించి, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాటి గురించి ఒక అభూత కల్పన ప్రచారం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలసీనే కంటిన్యూ చేస్తున్నది ఈ ప్రభుత్వం కూడా అనేది ఆ క్రక్స్ ఆఫ్ ది మెసేజ్. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పాలసీని లోకేష్ కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పటంలోనే దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశాన్ని మెల్లిగా నాన్ పొలిటికల్ కామెంట్ లాగా తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. దాని మీద గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది. ఇదేంటి అసలు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. అంటే అక్కడ మొత్తం చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది అంటే అది జగన్మోహన్ రెడ్డి టైంలో పడ్డ కేసే కదా. అంటే అంత ఈ గవర్నమెంట్ వచ్చి ఇంకా 20 నెలలే కదా అయింది. సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్తే కేసు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి పాలసీని కంటిన్యూ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి పాలసీని కంటిన్యూ చేస్తున్నాం అని ప్రచారం చేశారు. అంటే ఏంటి? టు డిఫేమ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇటువంటి కార్యక్రమాలు అంటే ప్రత్యక్ష దాడులు. ఇందాక చెప్పింది ప్రత్యక్ష దాడి, ఇది పరోక్ష దాడి. ఇటువంటి ప్రత్యక్ష దాడులు, పరోక్ష దాడులు పెట్టి విద్యా వ్యవస్థని టార్గెట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఈ పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, మొత్తం టోటల్ సమాజాన్ని నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు చూడండి, మీరు విద్యా వ్యవస్థలో జరుగుతున్న మార్పులు చూడండి, సిలబస్లో ఏమేమి పెడుతున్నారో చూడండి, మీ నో బ్యాగ్ డే ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూడండి, మీకు బ్యాగులు, పుస్తకాలు ఇవన్నీ కూడా ఎట్లా ఇస్తున్నారో చూడండి.
మధ్యాహ్న భోజనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూడండి. ఇవన్నీ చూసి ప్రత్యక్షంగా మీరు అనుభవించి మీరు చెప్పండి. షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రాం ఎట్లా పోతున్నది, విద్యార్థులు చదువుకునే వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు, మీకు పేరెంట్ టీచర్ మీటింగ్ ఎట్లా పెడుతున్నారు. ఎన్నిసార్లు మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ కేవలం ప్రైవేటు పాఠశాలల్లో చూశారు, అటువంటిది లోకేష్ గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయో చూడండి. ఈ తప్పుడు ప్రచారానికి మీరు ప్రభావితులు కామాకండి అనేది దట్ ఈస్ మై రిక్వెస్ట్. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ నారా లోకేష్ ఫర్ హిస్ కమాండబుల్ సర్వీస్. ఈ డిపార్ట్మెంట్లో పనిచేయటమే ఛాలెంజ్ అయితే ఇందులో ఒక షైనింగ్ స్టార్ లాగా కావటం అనేది నారా లోకేష్ ప్రత్యేకత. నిజంగా సార్, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ పట్ల నారా లోకేష్ గారికి ఉన్న చిత్తశుద్ధిని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.